ఈ భూమి మీద మగ పుట్టువాడు పుట్టినోళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ కోసం కాకుండా కానీ వాళ్ళ కుటుంబం కోసం ఎంత కష్టం వచ్చినా కానీ వెనకకు రాకుండా చేస్తారు. మనం కామన్ గా మన ఊళ్ళు వింటాం, ఒక్కొక్కరు ఏమంటారంటే, ఏ నీకేంది మీ అన్న దేశం వేయండు, నీకేంది మీ బాపు దుబాయ్ వేయండు, ఏ నీకేంది నీ వాళ్ళందరు దేశాలలో ఉన్నారు, నెలగానే పైసలు పంపుతారు, నీకేంది దొరవు పటేలు అదృష్టవంతులు అని నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. కానీ అన్న మనం ఇక్కడ ఎట్లుంటున్నామని వాళ్ళకి తెలుసా? పొద్దున లేచి నుంచి పొద్దుకే దాకా మనకి ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి, అలాగేమన్నా ఒక్కటన్నా తెలుసా? ఇంటికాడ ఉన్నోళ్ళు పొద్దుగాల 6కి 7కి లేవడానికి ఎంత కష్టపడతారు. కానీ మనం మీద మస్కుల 4కి లేస్తాం, ఆగమాగం తానం చేస్తాం, ఆగమాగం బట్టలు వేసుకుంటాం, ఆగమాగం సంతి గిన్నె చదువుకుంటాం, దబ్బురుకుతాం బస్సు కాడికి, దబ్బన ఏడా బస్సు మిస్ అవుతుందా అని. మన బాధలు ఎట్లుంటాయి? దబ్బన బస్సు మిస్ అయితే పోర్మన్ గారు 2 రోజుల డ్యూటీ కడిగేస్తాడు, ఒక్క రోజు మిస్ అయితే. మళ్ళా కంపెనీలలో ఎట్లుంటది? ఇక్కడ ఏ రూల్ ఉంటే అదే పాటించాలి. 4 వద్దులకు ఒకసారి కొత్త కొత్త కానూళ్ళు ఇస్తారు. ఈడ ఎంత కష్టం వచ్చినా గానీ, ఎంత బాధ వచ్చినా గానీ పని చేయడానికి మనోళ్ళు అస్సలకి వెనకకు రారు. మనోళ్ళ లక్ష్యమే అది మనోళ్ళ గొప్పతనం. ఇక్కడ ఒకరికొకరికి తోడు నీడలా అందరితో కలిసి మెలిసి ఇడున్నన్ని రోజులు ఎలా తీసుకుంటా బతుకుతున్నాం. ఎప్పుడన్నా ఒక 10 నిమిషాలు టైం దొరికితే ఇంటికి ఫోన్ చేసి మంచి చెడులు తెలుసుకుంటాం. కానీ అన్న ఒక్కొక్కసారి భరించలేని బాధ. మన కన్నవాళ్ళు మన కళ్ళ ముంగట కనబడక, మనం నిద్రపోయినాక మన కళలో వాళ్ళు కనబడితే కళ్ళల్లో నీళ్లతోనే మనమే ఓదార్చుకుంటున్నాం. గాని ఒక్కరికి కూడా మన బాధను చెప్పుకుంటలేం. ఎందుకంటే మనం బాధపడుతున్నామని చెప్తే ఇక్కడ మనం ఒక్కరం బాధపడుతున్నాం, అక్కడ చెప్తే ఉన్న నలుగురు బాధపడతారని గుండె ధైర్యంతో బతుకుతున్నాం. ఆఖరికి అన్న ఒక్క దినమన్నా మర్చిపోలేని సంతోషం ఆ రోజు మనం ఇంటికి పోతున్నాం అన్నప్పుడు. ఆ ఫ్లైట్ టికెట్ మన చేతికి వస్తే ఇంకా గిన్ని గంటలలో ఇంటికి పోతాం, ఈ టైంకి ఇంటికాడ ఉంటాం అని ఎన్నో ఆశలు ఎన్నో మాటలు మన చుట్టూ ఉన్న మన దోస్తులతో చెప్పుకుంటూ సంబరపడతాం. ఆ రోజు ప్రపంచాన్నే గెలిచినంత సంతోషం మన ముఖంలో కనబడుతుంది. ఇన్ని రోజులు చేసిన బాధ ఒక్క నిమిషంలో మర్చిపోతాం. అదే గల్ఫ్ అన్న.